హలో హలో మై డియర్ స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకు గనక నా స్టోరీస్ నచ్చితే ఫాలో చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మ్యాడ్లీ ఇన్ లవ్ సీజన్ 2 పార్ట్ 7. ఆవిడ కన్నీళ్లు తుడుచుకొని ఏమీ లేదు, అప్పుడు పెళ్లి కాకముందు మీరు పడిన కష్టాలు గుర్తొచ్చి బాధపడ్డానంతే, మరి ఏం లేదు అని చెప్పింది. వాళ్ళిద్దరూ ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకుని ఎప్పుడో జరిగిపోయిన వాటిని గుర్తు చేసుకుని ఇప్పుడు ఇంతలా ఏడ్చారా అని దక్ష అడిగితే, నాని నిజంగా నువ్వేమీ దాచిపెట్టడం లేదు కదా అని శాడిస్ట్ బాబు అడిగాడు. ఏమీ లేదురా నిజంగానే అని అంటూ పిల్లలిద్దరినీ చూడ్డంతో వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ అమాయకంగా చేతులు కాళ్ళు కదిలించుకుంటూ వాళ్లలో వాళ్లే నవ్వుకుంటూ వాళ్లలో వాళ్లే ఏడుస్తూ కనిపించారు. స్వామి, నిజంగా నువ్వనేవాడి ఉంటే నా మనవడి మరొక బిడ్డ తిరిగి మాకు దొరకాలి అని బాధపడుతూ నేనింటికి వెళ్తాను, నువ్వు వాడికి భోజనం పెట్టి తిరిగిరా అని చెప్పడంతో మిమ్మల్ని చూస్తుంటే భయం వేస్తోందమ్మమ్మ, మన ఇద్దరం కలిసే ఇంటికి వెళ్దాం, ఎలాగో ఇద్దరం వెళ్లాల్సింది ఇంటికే కదా, మళ్ళీ మీరొకసారి నేనొకసారి ఎందుకు, డ్రైవర్ని వెళ్ళిపోమ్మని చెప్పండి అని చెప్పింది. అది కాదే అంటున్న బామ్మ మాటలు విని, అది చెప్పింది కరెక్టే నాని, ఏంటో నీ స్టేట్ ఆఫ్ మైండ్ బాగా డిస్టర్బ్డ్గా అనిపిస్తోంది నాకు. నువ్వు ఈ పరిస్థితుల్లో ఒంటరిగా ఇంటికి వెళ్తానంటే నేను కూడా ఒప్పుకోను, మీరిద్దరూ కలిసి ఇంటికి వెళ్ళండి అని అంటూ దక్ష వైపు చూసి, లంచ్ ముగ్గురికి సరిపోతుందా అనగానే, చాలా తీసుకొచ్చాను, ముగ్గురం కడుపు నిండా తినొచ్చు అని చెప్పడంతో, అయితే ముగ్గురికి వడ్డించు అనగానే, నేను కూడా తింటూ కూర్చుంటే పిల్లలు పాలకేడుస్తారు అంది. పర్వాలేదులేవే, కొద్దిసేపు ఏడిస్తే వాళ్ళ ఆరోగ్యానికి కూడా మంచిది, మరీ సుకుమారంగా కూడా పెంచకూడదు అని చెప్పడంతో సరే అంటూ మరొక 2 ప్లేట్స్ కడిగి తీసుకొచ్చి ముగ్గురికి టేబుల్ మీద అరేంజ్ చేయడంతో బామ్మ మనవడు ఎదురుగా కూర్చుంటే వాళ్ళిద్దరి మధ్యలో నిలబడి ఇద్దరికి భోజనం వడ్డించి తను కూడా భోజనం వడ్డించుకొని ఇద్దరితో మాట్లాడుతూ భోజనం చేస్తూ ఉంది దక్ష. భోజనం అయిపోయిన తర్వాత బామ్మగారు హ్యాండ్స్ వాష్ చేసుకుని వచ్చి పిల్లల దగ్గర కూర్చుంటే లోపలికి వెళ్లిన దక్షని లాగి కౌగిలించుకుని గాఢంగా ముద్దు పెట్టుకుంటే, అమ్మమ్మ ఉన్నారు వదలండి అంటూ ఆమె అతన్ని వదిలించుకుని బయటికి రాగానే, వెళ్దామా అని బామ్మ అడిగేసరికి, వెళ్దామమ్మమ్మ అని చెప్పి శాడిస్ట్ బాబు వైపు చూడ్డంతో అతను అప్పటికే కోపంగా చూస్తూ ఉండేసరికి నవ్వుతూ సారీ అని పెదవులు కదిలించి పిల్లల్ని తీసుకుని బామ్మతో కలిసి కిందకొచ్చేసింది. ఎంట్రన్స్ వరకు వెళ్లేసరికి ఎంప్లాయీస్ సగం మంది క్యూట్గా ఉన్నారని బుజ్జిగాళ్ళని ముద్దు చేస్తూ ఉండడంతో వాళ్ళందరినీ తప్పించుకుని కార్ వరకు వెళ్లడానికి బామ్మకి మనవరాలికి తల ప్రాణం తోకకొచ్చింది. మర్నాడు ఉదయాన్నే శాడిస్ట్ బాబు వర్కౌట్స్ కంప్లీట్ చేసుకుని రాగానే అతనికి గ్రీన్ టీ ఇస్తున్న దక్ష మొబైల్ రింగ్ అవ్వడంతో మొబైల్ చేతిలోకి తీసుకుని, అమ్మ చెప్పు అని అడుగుతూ వంటగదిలోకి వెళ్లి చట్నీకి తాలింపు వేసింది. గబగబా దోశలు వేస్తూ ఉంటే, ఏం చేస్తున్నావు అని అడిగేసరికి, మీ అల్లుడు గారు అకాడమీకి వెళ్ళాలి కదా, టిఫిన్ ప్రిపేర్ చేస్తున్నాను, లంచ్ కూడా ప్రిపేర్ చేయాలి అని చెప్పడంతో, మరేం లేదే, మీ అన్నయ్య వదిన కార్యానికి ముహూర్తం పెట్టాలని అనుకుంటున్నాం, పుట్టింటి వాళ్ళు లేకపోతే ఏం బాగుంటుంది, పైగా అక్కడ చేయాలని వాళ్ళకి ఏమైనా ఆచారం ఉందేమో తెలియదు కదా, అందుకే ఒకసారి కనుక్కుంటావేమోనని ఫోన్ చేశాను అని చెప్పింది ఇందిర. చాలా మంచి మాట చెప్పావు, నాకు తెలిసి పుట్టింట్లోనే చేయాలని ఆచారం ఉండుండొచ్చు, కనుక్కోమంటావా అనగానే, త్వరగా కనుక్కొని చెప్పు, అలాంటి ఫార్మాలిటీస్ ఏమీ లేవు అని అన్నారనుకో, మన ఇంట్లోనే ఏర్పాటు చేస్తాను, లేదంటే మీ ఇంట్లోనే అనగానే, సరే అమ్మా అంటూ హాల్లోకి వచ్చి చుట్టూ చూస్తుంటే, ఎవరి కోసం వెతుకుతున్నావు, తమరి ప్రాణనాథుడు ఇక్కడే ఉన్నాడని శాడిస్ట్ బాబు కన్ను కొట్టి చెప్పడంతో, మీకోసం కాదు అని చెప్పింది. మరెవరి కోసం అని కోపంగా అడిగేసరికి, అత్తయ్య కోసం. ఎక్కడున్నారు అనగానే, ఇందాక గార్డెన్లోకి వెళ్లడం చూశాను అనగానే, సరేనంటూ హడావిడిగా గార్డెన్లోకి వెళ్తున్న దక్ష చేతుల్ని పట్టుకుని, ఏంటి అని అడగడంతో, అత్తయ్యతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి, ఈలోపు మీరు స్నానం చేసి రండి, బ్రేక్ఫాస్ట్ రెడీగా ఉంది అని చెప్పింది. ఇంత సింపుల్గా వెళ్ళిపోమ్మంటావా అనగానే, మీకెప్పుడు చూడు అదే గోల, వెళ్ళండి అని చెప్పి గార్డెన్లోకి వెళ్ళి, అత్తయ్య మీతో మాట్లాడాలి అంది.
పూల చెట్టుకి నీళ్లు పెడుతున్న శాంభవి దక్ష దగ్గరికి రావడంతో మీరెందుకు నీళ్లు పెడుతున్నారు, తోటమాలి రాములున్నాడు కదా అంది. ఎక్కడా, ఇంట్లో పనంతా నువ్వే చూసుకుంటున్నావు, నాకేమో బోర్ కొడుతోంది, అందుకే వాణ్ణొద్దని చెప్పి ఈరోజు నేనే గార్డెన్లో నీళ్లు పెడుతున్నాను అనగానే భలే మంచివారే మీరు, అమ్మ ఫోన్ చేసిందని చెప్పడంతో ఎందుకు అని అడిగింది శాంభవి. అదే అన్నయ్య వదిన కార్యానికి ముహూర్తం పెట్టాలనుకుంటున్నారంట. పుట్టింట్లో చేయాలని ఆనవాయితీ ఉంటే అక్కడ చేద్దాం, లేదంటే ఇక్కడే చేద్దాం, ఒకసారి మీ అత్తగారిని అడిగి కనుక్కో అని ఫోన్ చేశారంది. ఎంత మంచి శుభవార్త చెప్పావు, ఇన్నాళ్లకి నా మనసు నిండిపోయే మాట విన్నాను అనగానే దక్ష నవ్వుతూ చెప్పండి అత్తయ్య, ఎక్కడ చేద్దాం అనగానే లేక లేక కలిశారు, ఎక్కడ చేస్తే ఏముంది, వాళ్ళు సంతోషంగా ఉండడం కావాలి అని చెప్పింది ఆవిడ. అయితే మా ఇంట్లోనే చేయమని చెప్పనా అనగానే అక్కడే చేయమని చెప్పు, అక్కడైతే మనం కూడా వెళ్ళిపోవచ్చు కదా అని చెప్పడంతో సరే అత్తయ్య అంటూ ఇందిరాకి అదే విషయం ఫోన్ చేసి చెప్పి కర్ణ దగ్గరికి వెళ్ళగానే అయ్యగారు అలిగి ఆమెను చూసి మొహం తిప్పుకొని వెళ్లడం గమనించి నవ్వుకుంది. బాత్రూంలోకి వెళ్లబోతున్న అతనికి ఎదురుగా వచ్చి ఏంటి అలిగారా అని అడిగేసరికి లేదు, చాలా హ్యాపీగా ఉన్నాను, పోవే ఇక్కడి నుంచి అంటూ ఆమెని పక్కకి తోసేసి వెళ్లబోతుంటే మళ్ళీ అడ్డుగా వచ్చి ఇదిగో ఇలా కోపడితేనే నాకు కోపం వస్తుంది, మీరెప్పుడు నా చీర కొంగు పట్టుకుని నా వెంటే తిరగాలి అని అడుగుతూ అతని కళ్ళలోకి చూస్తూ కళ్ళు ఎగరేయడంతో రాక్షసి, నన్ను శాడిస్ట్ అంటావు గాని నీలో నాకంటే ఎక్కువ శాడిజం ఉంది తెలుసా అన్నాడు. మరేం చేయమంటారు, 6 నెలలు సహవాసం చేస్తే వారు వీరవుతారు అన్నట్టుగా తమరి సహవాస దోషం నాకు కూడా కొన్ని శాడిస్ట్ లక్షణాలు వచ్చాయి అంది. అంటే నీకు నా వల్లే శాడిస్ట్ లక్షణాలు వచ్చాయి, అంతకుముందు చాలా ఇన్నోసెంట్ అని నీ ఫీలింగ్ అంతేనా అని అతను వెటకారంగా ఆమె బుగ్గలు పట్టి అడిగేసరికి కాదా మరి అని కళ్ళెగరేసి అడిగిస్తుంది. నిన్నెవరైనా అమాయకురాలివి అని అంటే వాడికున్నంత అమాయకత్వం ఎవరికీ లేనట్టు ఎంత ఏడిపించావే నన్ను, నువ్వు ఏడిపించిన దాంట్లో 1% కూడా నేను నిన్ను ఏడిపించలేదే అని అన్నాడు. ఆమె మూతి తిప్పుకుంటూ తిప్పి తిప్పి మళ్ళీ అక్కడికే వెళ్ళకండి, అదంతా నేను మీకోసమే చేశాను, మీ మీద ప్రేమతోనే చేశాను అని అంటున్న ఆమెని ముద్దు పెట్టుకుని అతను బాత్రూంలోకి వెళ్లడంతో షాక్ అయిపోయి ఆ వెంటనే నవ్వుతూ మీ డాడీకి బాగా అల్లరి ఎక్కువైపోయింది బుజ్జి కన్నలు అంటూ ఏదో మాట్లాడుకుంటున్నట్టున్న కొడుకుల్ని చూస్తూ ముద్దు చేసింది దక్ష. ఎలాగైనా ఈయనకి ఇంకా మనకిద్దరు ఇంకా లైఫ్ ఇలా సాగిపోతే చాలు అని చెప్పాలి, ఖచ్చితంగా కోపం వస్తుంది, అందులో డౌట్ లేదు అని గోర్లు కొరికేసుకుంటూ ఉంటే బయటకొచ్చి ఆమెని గమనించి ఇంట్లో బ్రేక్ఫాస్ట్ లేదా గోర్లు తింటున్నావు అన్నాడు. అది కాదండి, మీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని అంటూ ఉంటే మనకిద్దరు అని తప్ప నువ్వు ఇంకేదైనా చెప్పు నేను వింటాను అనగాని అబ్బా ఒకేసారి ఇద్దరు పుట్టారు ఇంకా ఎందుకు అంది. నాకు నా ప్రిన్సెస్ కావాలి అనగాని అప్పుడు కూడా ఇద్దరు మగపిల్లలు పుడితే ఏం చేస్తారు అని అడగడంతో మళ్ళీ ట్రై చేద్దాం అని అనగానే ఏంటి కామెడీగా ఉందా, అసలు మీరు నా గురించి ఏమనుకుంటున్నారు అని అడిగింది. ఇంకా ఏం అనుకోవడం లేదే అనగాని మరి లేకపోతే ఏంటి, ఇద్దరు చాలు కదా అని మూతి ముడుచుకోవడంతో నా ప్రిన్సెస్ పుట్టిన తర్వాత నువ్వేం చేయించుకున్నా నాకు సంబంధం లేదు, ఐ వాంట్ మై ప్రిన్సెస్ అని చెప్పడంతో భగవంతుడా ఈ ప్రిన్సెస్ పిచ్చి ఎక్కడ పట్టుకుందో ఏంటో ఈ మహాన్ భావుడికి అని తిట్టుకుంది. ఆ తర్వాత పిల్లలిద్దరినీ తీసుకొచ్చి నేల మీద వదిలేసి శాడిస్ట్ బాబుకి బ్రేక్ఫాస్ట్ వడ్డించింది. శాడిస్ట్ బాబు బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటే తల్లికి ఫోన్ చేసి అమ్మ అత్తయ్య అక్కడే కార్యం జరిపించేద్దామని చెప్పారు, మీరు ముహూర్తాలు పెట్టించి ఏర్పాట్లు చేసుకోండి. ఎప్పుడనేది చెప్తే మేమందరం వచ్చేస్తాం అనగానే అక్కడ జరిగేది మీ అన్నయ్య కార్యం అయితే మనమందరం వెళ్ళేం చేస్తాం, అక్కడ మనకేం పని ఉంటుందని శాడిస్ట్ బాబు అన్నాడు. తాతగారు పుసుక్కున నవ్వితే దక్ష శాంభవి కర్ణ వైపు చూసి ఊరుకో ఏంట్రా ఆ మాటలు, పుట్టింటి వాళ్లుగా మనకి అక్కడికి వెళ్లాల్సిన బాధ్యత ఉంది కదా అని అంది శాంభవి. మీ అబ్బాయి గారు కూడా మా బావగారిలాగా తయారయ్యారు అత్తయ్య, ఈ మధ్య కొన్ని జోకులు ఎక్కువయ్యాయి, కాకపోతే అవి వింటే నవ్వు రావట్లేదు, ఒళ్ళు మండుతోంది అనగాని పైన ట్యాంక్ నిండా వాటర్ ఉన్నాయి, వెళ్లి స్నానం చేసిరా అని వెటకారంగా చెప్పి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టి వెళ్లిపోవడంతో నవ్వుకుంది దక్ష.
ఆ రోజు సాయంత్రం ఇంటికొచ్చేసరికి చాలా లేట్ అయిపోవడంతో ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే దక్ష డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని నిద్రలో అటూ ఇటూ పడిపోతూ కనిపించడంతో ఆమె దగ్గరకొచ్చి బేబీ అని చిన్నగా పిలవడంతో కళ్ళు తెరిచి చూసి వచ్చారా, ఏంటి ఇంత లేట్ అయింది అని అడగడంతో అకాడమీలో కొంచెం వర్క్ ఎక్కువైంది, సారీ ఫోన్ చేసి చెప్పలేదు అనగానే మీరు సారీ చెప్పకండి, సారీ చెప్పేలా ఉంటే నాతో అసలు మాట్లాడొద్దు అనగానే సరే ఇంకొకసారి చెప్పనులే, పద బజ్జుందాం అంటూ ఆమెని 2 చేతుల్లో ఎత్తుకోవడంతో ఏంటి ముందు భోజనం చేయండి అని అంది. నాకు ఆకలి లేదు అని చిలిపిగా చెప్పడంతో దెబ్బలు పడతాయి, ముందు కిందకి దించండి అంటూ అతని చేతుల్లో నుంచి కిందకి దిగి మీరు ల్యాప్టాప్ బ్యాగ్ పైన పెట్టి ఫ్రెష్ అయ్యి కిందకి రండి, అప్పటి వరకు నేను ఇక్కడ ఉంటాను అంది. ఆమెని ఎత్తుకోవడానికి ట్రై చేసిన కాళ్ళు ముడుచుకుని కూర్చుని అతనికి అవకాశం ఇవ్వకపోవడంతో రాక్షసి అంటూ పైకి వెళ్ళిపోయాడు. పావుగంట తర్వాత అతను కిందకి రావడంతో భోజనం వడ్డించి త్వరగా తినండి అనగానే ఆమె వైపు కోపంగా చూస్తూ భోజనం చేస్తూ ఉంటే చూసింది చాలు త్వరగా తినండి అని చెప్పి ఆవలిస్తూ ఉండేసరికి నీకు నిద్ర వస్తుంది కదా పద వెళ్దాం అని అతను లేవబోతుంటే నాకేమీ రావడం లేదు ముందు తినండి అని కోపంగా చెప్పింది. రాక్షసి అని అంటూ భోజనం చేసి హ్యాండ్స్ వాష్ చేసుకుని వచ్చి పాత్రలన్నీ తీయబోతున్న ఆమెని ఒక్కసారిగా ఎత్తుకోవడంతో గట్టిగా అరుస్తూ చేతిలో ఉన్నవన్నీ కింద వదిలేయడంతో రాక్షసి నేను కాకుండా ఇంకెవరెత్తుకుంటారు, ఎందుకలా అరుస్తున్నావు అనగానే ఏదోలే ముందు మీరు పైకి వెళ్ళండి నేను అంట్లు తోమేసి వస్తాను అనగానే అంట్లు బట్టలు అన్నావు అనుకో తన్నులు తింటావు, పద పైకి నా ప్రిన్సెస్ నాకు కావాలి అని అంటూ ఉంటే తల పట్టుకుని తప్పించుకుందాం అంటే తప్పించుకొనివ్వడు అనుకుంది. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.